హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అమృత కలశం 45వ భాగం. సంజయుడు స్వర్ణలను పుష్పక విమానంలో కూర్చోబెట్టి శుభంగా తిరిగి రమ్మని ఆశీర్వదించాడు పరిత్యాగి మహర్షి. పుష్పక విమానం కదిలింది. విమానంలో కూర్చొని ఉన్న ఆ ఇరువురు చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలు తిలకిస్తూ ఉండగానే పుష్పక విమానము ఆకాశ మార్గాన పరిగెత్తుతోంది. ధనుంజయ స్వర్ణలు కొత్త ప్రపంచంలో అడుగుపెట్టిన ఆనందానుభూతిని పొందుతున్నారు. ముందాలోచనలో ఉక్కిరిబిక్కిరైతున్నారు ప్రేమికులు. పుష్పక విమానము వేగంగా వెళుతున్నది. భల్లూకము యోగక్షేమము తెలుసుకొని వెళ్లేటందుకు రాగా పరిత్యాగి మహర్షి అతనికి యోగక్షేమాలు విశదపరిచాడు. అనంతరము స్వర్ణ ధనుంజయులు పుష్పక విమానం మీద వెళ్లిన ఉదంతము విశదీకరించాడు. వాళ్ళకి భగవతీ చెర విడిపించటానికి గల సంబంధము భల్లూకానికి బోధపడలేదు. అనుమానాస్పదంగా మహర్షిని చూస్తున్నాడు. భల్లూక రాజా, పుష్పక విమానంలో పవిత్రతను సాధించేందుకు వెళ్ళిన ధనుంజయుడే నా భార్య భగవతిని సురక్షితంగా విడిపించేటందుకు ఉపయోగపడతాడు అని చెప్పాడు. భల్లూకము 4 ఏళ్లు చాచి చూపించాడు. అర్థమైంది. భగవతి తలపెట్టిన వ్రతక్రమము పూర్తి అయ్యేలోపునే సర్వము సానుకూల పడగలదన్న నమ్మకం నాకుంది అని సంతృప్తితో గాలి పీల్చుకున్నాడు పరిత్యాగి మహర్షి. భల్లూకానికి విషయం బోధపడింది. పరిత్యాగి మహర్షి వద్ద సెలవు తీసుకొని వచ్చిన దారినే తిరిగి వెళ్ళాడు. వంగరాకుమారి కాత్యాయనిని చెరపట్ట ప్రయత్నించిన సునందుడు ఆమె వద్దనున్న అంగుళీయకము స్వాధీనపరుచుకున్నాడు. ఆమెకు ఎటూ దారిలేక తల వంచి క్రిందకు చూసింది. క్రింద అంతటా మహాసముద్రము. సూర్యభగవానుడు ఇచ్చిన అంగుళీకము స్వాధీనం చేసుకున్నాడు సునందుడు. తన గతి ఏమైతుందో. ఈసారి తనను గంధర్వలోకం కూడా తీసుకుపోకుండా మరెక్కడికైనా తీసుకుపోవచ్చును. సూర్యభగవానుణ్ణి శరణు వేడాలన్న అంగుళీకం లేదు. ఏం చేయాలి? 2 క్షణాలు ఆలోచించింది. వెనక్కి తిరిగి వేగంగా వెళుతున్న పుష్పక విమానము సముద్రం మీద చాలా పైభాగంలో ఉంది. కదిలేందుకు వీలు పడకుండా తన కుడి చేతిని సునందుడు గట్టిగా పట్టుకొని ఉన్నాడు. కాత్యాయనికి ప్రాణాల మీద విరక్తి కలిగింది. కోరి వరించిన సంజయుడు తనకు దూరమయ్యాడు. అతను ఎక్కడున్నది తెలియదు. సునందుడికి లొంగి స్త్రీజాతికి కళంకం తెచ్చే కన్నా ప్రాణాల్ని సముద్రానికి అంకితం చేయటం మంచిదనిపించింది. విసురుగా తన చేతిని గుంజుకొని సముద్రంలోకి దూకింది. పుష్పక విమానం వెళుతూనే ఉంది. సునందుడు ఆ దృశ్యం చూసి గతుక్కుమన్నాడు. చేతిలో ఉన్న ఉంగరాన్ని చూసుకున్నాడు. ఆ ఉంగరం తన వద్ద ఎలాగూ ఉంది. తను సముద్రంలోకి దూకి ఆమెను చెరపడితే ఆలోచించాడు. అది అసంభవం అనిపించింది. కాత్యాయిని మానవ మాతృరాలు. సముద్రంలో పడింది బ్రతుకుతుందేమిటి? ఆమె విధిగా మరణించి తీరుతుంది అని తలిచాడు. తనింకా ఆమె కోసము సముద్రుని వద్దకు వెళ్లటం కూడా అవివేకము అనుకున్నాడు. పుష్పక విమానం మీద గంధర్వలోకం వెళ్ళాడు. తను ఉండకుండా ఖాళీ పుష్పక విమానాన్ని సుహాసిని మందిరం వద్దకు పంపించాడు సునందుడు. పుష్పక విమానము కంటపడేసరికి సుహాసినికి ఆశ్చర్యం కలిగింది. విమానం దగ్గరికి వెళ్ళి ప్రతి అణువు పరీక్షించి చూసి సందిగ్ధంలో పడి పెదాలు విరిచింది. కాత్యాయని సంజయులు సురక్షితంగా భూలోకం చేరిన మీదట ఒక లేఖను వ్రాసి పుష్పక విమానంలో తిరిగి పంపించమన్నది. కానీ పుష్పక విమానం అంతటా వెతికినా ఆమెకు ఎక్కడ నలుసంత ఆధారమైనా వాళ్ళు సురక్షితంగా భూమి మీద దిగినట్లు కనిపించలేదు. అందుకు తన భర్త సునందుడే కారణమై ఉంటాడని ఊహించింది. ఆవేశపూరితమైన కంఠంతో పుష్పరూప అని అరిచింది. పుష్పక విమానము రెక్కలు గలిగిన మనిషిగా మారి ఆమెకు తల వంచి నమస్కరించాడు. మా తల్లిదండ్రులు నా ఉపయోగార్థము నిన్ను కానుకగా ఇచ్చారు. ఇందులో నాతో పాటు నా భర్త సునందుల వారు ఎక్కుటకే అవకాశం ఉన్నది. అంతేకాకుండా నా అనుమతితో ఎవరినైనా ఎక్కటము కూడా సంభవింప చేయవచ్చు. నేను స్వయంగా దగ్గరుండి నీతో పంపించిన కాత్యాయిని సంజయులు ఏమైనారు? వాళ్ళు సురక్షితంగా భూలోకం చేరలేదా? సూటిగా అడిగింది. పుష్పరూపుడు భయపడుతూ లేదని చెప్పాడు. తదనంతరము తను కాత్యాయిని సంజయులను తీసుకువెళ్ళింది మొదలు
తిరిగి సుహాసిని మందిరం తను చేరే వరకు జరిగింది జరిగినట్లు విశదపరిచాడు. సుహాసిని అతన్ని క్షమించలేదు. నా మాటకు విలువ లేకుండా చేసిన నువ్వు క్షమార్హుడివి కాదు. నువ్వు నా దగ్గర ఉండే అర్హతను కోల్పోయావు. వచ్చిన చోటికే వెళ్ళు అని అరిచింది గట్టిగా. పుష్పరూపుడు క్షమాపణ కోరుకున్నాడు. అయినా సుహాసిని మనసు మారలేదు. నా వాహనమై ఉండి నా ఆజ్ఞను తిరస్కరించినందువలన నీవు అపవిత్రుడివయ్యావు. తిరిగి పవిత్రుడివై ఏ సంజయ కాత్యాయనిలనైతే నీ ద్వారా నేను పంపానో వాళ్ళని వంగ సామ్రాజ్య అంతఃపురం వద్ద దింపి కాత్యాయని వద్ద నుంచి లేఖను తెచ్చి నాకివ్వు. అంతవరకు నీ ముఖం చూడను. నిన్ను వాహనంగా ఉపయోగించుకోను. ఇది నా శాసనం. దీనికి తిరిగిలేదు. పో ఇక్కడి నుంచి అని గట్టిగా అరిచింది సుహాసిని. విధి లేక, అంతకన్నా చేయగలిగేది లేక పుష్పరూపుడు యథారూపంలోనే గాలిలోకి ఎగిరి వెళ్ళాడు. సుహాసిని ఆవేశం అణగారలేదు. విసురుగా అడుగులు వేసి భర్త సునందుణ్ణి కలుసుకుంది. ఆమె తన కోసం వస్తుందని, కాత్యాయని గురించి తనని అడుగుతుందని ముందే అభిప్రాయపడిన సునందుడు ఆమెను చూసి చూడనట్లు అభినయించాడు. సుహాసిని పలకరించాలనుకుంది. భర్తతో వాగ్వాదానికి దిగబోయే ముందు భార్యగా ఆగ్రహాన్ని అణుచుకొని సునందుడి పాదధూళి తీసుకొని శిరస్సున పెట్టుకుంది. అనంతరము నిటారుగా నిలబడి, నేను వచ్చిన కారణం తెలుసనుకుంటాను అన్నది. సుహాసిని మీద కళ్ళు నిలిపాడు సునందుడు. మీరు ఎంత ప్రయత్నించినా ఇష్టం లేని ఆడదాన్ని వశపరుచుకోవడం అనేది జరగదు అన్నది. సునందుడు మాట్లాడలేదు. పుష్పరూపిణి ద్వారా వినిన కథనంతటినీ సునందుడికి చెప్పి, ఇప్పటికైనా చేసిన తెలివి తక్కువను గుర్తించి సూర్యభగవానుడి చేత కాత్యాయనికి బహూకరించబడిన ఆ అంగుళీకం ఇచ్చేసేయండి అన్నది. ఎందుకు? కల్మష హృదయం గల వారి దగ్గర అది ఉండరాదు. ఉండకూడని చోట ఉంటే అనేక క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తుంది అని హెచ్చరించింది సుహాసిని. సునందుడు పట్టించుకోలేదు. పైగా సుహాసినిని హేళన చేస్తున్న విధానంలో నవ్వి ఊరుకున్నాడు. అప్పటికీ తన భర్త తన మాటను వినిపించుకోకపోవడంతో సరే అని గట్టిగా నిట్టూర్చి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుహాసిని. పుష్పరూపుడు తనకు పవిత్రత ఎలా సంభవింపగలదని తీవ్రంగా ఆలోచించుకుంటూ ఆకాశ వీధిని పట్టి వేగంగా ఎగిరి వెళుతూ ఉండగా అతనికి నారాయణ శబ్దోచ్చారణ చేస్తూ నారద మహర్షి కనిపించాడు. త్రిలోక సంచారి అయిన నారద మహర్షిని సలహా అడిగితే పవిత్రత పొందడానికి తగు సలహా ఇవ్వగలడని ఆశించాడు. వెంటనే రెక్కలు ముడిచి నీలి మేఘాల చాటున నారద మహర్షి దారికి అడ్డుగా నిలిచి నమస్కరించాడు. నారద మహర్షి అతన్ని దీవించాడు. పుష్పరూప, మహాసాధ్వి సుహాసిని క్షేమమేనా? మీ గంధర్వరాజు సునందుల వారు ఏమంటున్నారు? అతని ప్రవర్తనలో పరివర్తన ఏమైనా వచ్చిందా? దృష్టిన సర్వం గ్రహించినట్టులా అడిగాడు నారద మహర్షి. పుష్పరూపుడు నిరుత్సాహంతో నిట్టూర్చి గంధర్వలోకంలో జరిగిన కథనంతా విశదీకరించాడు. నారద మహర్షి ఫక్కున నవ్వాడు. కథ చాలా వరకు వెళ్ళింది. ముందుగా నువ్వు నాకు తెలియపరిస్తే దగ్గరుండి మరింత రసవత్తరంగా కథను నడిపించేవాణ్ణి అన్నాడు. ఇప్పుడు అనుకోని లాభమేమిటి? నాలుక చప్పరించి తిరిగి అన్నాడు నారద మహర్షి. మహర్షి, నేను పవిత్రుణ్ణి కావాలి. అందుకు మార్గం ఏదైనా ఉంటే సెలవివ్వండి. మీరు తప్ప మరెవ్వరూ తరుణోపాయం చూపలేరని నాకు తెలుసును ఆశతో అడిగాడు పుష్పరూపుడు. ఇప్పుడు నన్ను సందిగ్ధంలో పెట్టేస్తువే ఆలోచిస్తూ అన్నాడు. పోనీ తమరు మహారాణి సుహాసినీదేవి వారిని కలుసుకొని నిన్ను క్షమించమని సలహా ఇవ్వాలంటావు. అదెలాగనా సంభవం? తప్పు చేసిన వారిని దండించమని సలహా ఇవ్వటం మంచిది కానీ క్షమించమని ఎలాగ చెప్పడం ప్రశ్నార్థకంగా చూశాడు. ఒకవేళ చెప్పినా మీ మహారాణి మన్నించగలదన్న నమ్మకం నాకు లేదు. మహా పట్టుదల గల మనిషి సుహాసిని తిరిగి అన్నాడు నారద మహర్షి. స్వామి, నాకు తరుణోపాయం ప్రసాదించండి చేతులు చాచి యాచించాడు పుష్పరూపుడు. కొంచెం సేపు ఆలోచించాడు. అయితే ఒక పని చేయి అన్నాడు. సెలవివ్వండి మహర్షి మళ్ళీ అడిగాడు పుష్పరూపుడు. అందరికన్నా సులభంగా త్వరితంగా అనుగ్రహించేవాడు శంకరుడు. అందుకే ఆయన్ని బోళాశంకరుడు అంటారు. నువ్వు తిన్నగా కైలాసగిరికి పోయి ఆ గరళకంఠుని ఆశ్రయించితివో
నీ కోరిక తీరి తిరిగి నువ్వు పవిత్రుడుగా అవుతావు అని సలహా ఇచ్చాడు నారద మహర్షి. చిత్తం తల వంచి నమస్కరించాడు పుష్పరూపుడు. నారాయణ, నీకు శుభం కలుగుతుంది, వెళ్ళిరా పుష్పరూప అని దీవించాడు నారద మహర్షి. నారద మహర్షి వద్ద సెలవు తీసుకొని తిరిగి బయలుదేరి తిన్నగా కైలాస పర్వత పంక్తి మీద వాలాడు పుష్పరూపుడు. గాఢమైన తపస్సు చేసుకుంటున్న పరమేశ్వరుని ఎదురుగా నిలబడి ఆయన కటాక్షం కోసం నిరీక్షిస్తున్నాడు. తపస్సుకి అంతరాయం కలిగితే శంకరుని ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని తెలుసును. కొంతసేపటికి శంకరుడు కన్నులు తెరిచి ఎదురుగా నిలబడి ఉన్న పుష్పరూపుణ్ణి చూశాడు. పుష్పరూపుడు చేతులు జోడించి నమస్కరించి తను వచ్చిన కథ పనిని విశదీకరించాడు. శంకరుని పెదాల మీద చిరునవ్వు చిందింది. అతడు చెప్పినది విని 2 క్షణాలు దృష్టిన తిలకించాడు. పవిత్రత చెందటానికి కొంత ప్రయత్నం ఉండాలి. మీ మహారాణి ఆజ్ఞ పాటించకుండా ఎవరైతే లోపం చేశారో క్షమించండి శంకర, అది నా ప్రయత్నం కాదు, సునందుల వారు చేసిన పని. శంకరుని మాటలకు అడ్డుతగిలి అన్నాడు పుష్పరూపుడు. అవ్వచ్చు, అందుకు ఫలితము సునందుడు త్వరలోనే అనుభవించనున్నాడు. సునందుడు నీ ద్వారా పంపబడిన ప్రేమికులకు ద్రోహం తలపెట్టాడు కదా. సుహాసిని అభిప్రాయం ప్రకారము ఆ పాపంలో సగం నువ్వు అనుభవించాలి. అందుకే పవిత్రుడివై తిరిగి రమ్మని శాసించింది అన్నాడు శంకరుడు. అవును మహేశ్వర అన్నాడు పుష్పరూపుడు. ఎవరైతే నీ వలన ఇబ్బందులకు గురైనారో వాళ్లకు నువ్వు న్యాయం చేకూర్చిన తదుపరి పవిత్రుడివి అవుతావు అని చెప్పాడు శంకరుడు. ఒకరు సముద్రంలో పడ్డారు, మరొకరి గాలి విసురుకు ఎక్కడ పడ్డారో తెలియదు. వాళ్ళకి ఎలా న్యాయం చేకూర్చగలను మహేశ్వర అని అడిగాడు పుష్పరూపుడు. తిరిగి పుష్పక విమానంగా మారు. నిన్ను నేను పరిత్యాగి మహర్షి ఆశ్రమానికి పంపుతాను. ఆ మహర్షి వలననే నీకు తరుణోపాయ మార్గం లభ్యమవుతుంది అని చెప్పాడు పరమేశ్వరుడు. పుష్పరూపుడు ఆనందించాడు. తిరిగి అప్పటికప్పుడే పుష్పక విమానంగా మారిపోయాడు. ఆ వెంటనే త్రిశూలం పట్టిన హస్తాన్ని పైకెత్తి పుష్పక విమానంపై ఆడించాడు శంకరుడు. పుష్పక విమానము ఎగిరి వెళ్ళింది. అక్కడి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే పరిత్యాగి మహర్షి ఆశ్రమ వాకిట నిలిచింది. ఈశ్వర సందేశాన్ని తపశ్శక్తితో గ్రహించిన మహర్షి అతడు పవిత్రుడు అవటానికి నాందిగా స్వర్ణ ధనుంజయుల్ని పుష్పక విమానం మీద పుణ్యనదుల్లో స్నానం చేయించడానికి పంపించాడు. సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకోవాలని తలచిన కాత్యాయనిని చూడగానే సముద్రుడు ఆశ్చర్యచకితుడైనాడు. స్పృహ తప్పిన కాత్యాయనిని చేతుల మీదకు తీసుకొని తన నివాసానికి వెళ్ళాడు. ఆమెను కోలుకునేటట్లు ఉపచర్య జరిపాడు. కాత్యాయని కోలుకుంది. కళ్ళు తెరిచి చూసింది. ఆమెకు కొత్త ప్రపంచంలో ఉన్నట్లు అనిపించింది. పరిసరాల్ని పరిశీలనగా చూస్తున్న సమయంలో ఆమె కళ్ళు అక్కడే చిరునవ్వులు చిందిస్తూ నిలబడి ఉన్న సముద్రుడి మీద నిలిచాయి. గబాల్న లేచి కూర్చున్నది. భయం లేదమ్మాయి, నేను నీ శ్రేయోభిలాషిని. ప్రస్తుతం నీకు విశ్రాంతి అవసరము అన్నాడు. క్షమించాలి, ఆత్మహత్యే శరణ్యమని సముద్ర గర్భంలోకి దూకిన నన్ను రక్షించిన మీరు ప్రశంసనీయులు. కానీ దైవానుగ్రహం లేని నేను మరణించాలనే నిర్ణయించుకున్నాను. నన్ను విడిచిపెట్టండి అని అడిగింది. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే మీ మానవ సామెతను మరిచావా తల్లి? నువ్వు ఆత్మహత్యకు తలచిన కారణం గ్రహించాను. సూర్య భగవానుడి అనుగ్రహ పాత్రురాలు అయిన నీవు పాపభూయిష్టమైన చెడును ఆహ్వానించటం సహించరానిది తల్లి. నీకు సర్వదా జయం కలుగుతుంది సముద్రుడు అన్నాడు. కాత్యాయిని పేలవంగా నవ్వింది. ఏమిటి మహానుభావ మీరంటున్నది? ఆపదలు వెంట వెంటనే వెన్ను తట్టే సమయంలో ఎవరికైనా బ్రతుకు భారమనిపించదా అని అడిగింది. అవ్వచ్చు, కానీ నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అవి పూర్తి చేసిన మరుక్షణము నువ్వు నీ ప్రేమికునితో సర్వసుఖాలు అనుభవించి అగ్రశ్రేణి పతివ్రతగా చలామణి అవుతావు. మహిళా లోకానికి ఆదర్శవంతురాలివి కాగలవు అన్నాడు. అందుకు నేనేం చెయ్యాలి స్వామి అడిగింది. సునందుడి దుశ్చర్యలు అడుగడుక్కి మితిమీరిపోతున్నాయి. మహాసాధ్విగా స్త్రీలోకానికి వన్నె తెచ్చే వనితవుగా ముందు అతనికి గుణపాఠం చెప్పవలసి ఉంది.
ఆ పని నా వలన సాధ్యమవుతుందా అడిగింది అర్థం కానట్లు చూస్తూ. మార్గం నేను చూపిస్తాను. ఒకసారి నా అర్ధాంగిని చెరపట్టి నా వలన అవమానించబడిన సిగ్గులేని సునందుడికి ఈసారి గట్టిగా గుణపాఠం చెప్పించడమే నా వంతు అన్నాడు. సూర్యభగవానుడి చేత అనుగ్రహించబడిన అంగుళీయకం కూడా నిరంకుశంగా సునందుడు స్వాధీనపరుచుకున్నాడు. నిట్టూర్చి నిరుత్సాహంతో అన్నది కాత్యాయని. అది నిన్ను చేరే గడియలు ఆసనమైతుంది. రెప్పపాటు కాలం ఆలోచించి అన్నాడు. ప్రస్తుత నా కర్తవ్యము తెలుసుకోవాలన్న ఉత్సాహం కనబరిచింది. ముందు నీ అలసట తీరాలి. అనంతరము నువ్వు చేయవలసిన విధానము, అందులో నేను స్వీకరించాల్సిన పాత్రను విశదపరుస్తాను అని చెప్పాడు సముద్రుడు. కాత్యాయిని శరీరం తేలిక చేసుకుంటూ నిట్టూర్పు విడిచింది. పరిత్యాగి మహర్షి ఆశ్రమం నుంచి బయలుదేరి వెళుతున్న సంజయునికి ముందు పరిస్థితి తోచలేదు. పుష్పక విమానంలో ఉన్న కాత్యాయిని ఏమైందో, ఎక్కడ చిక్కుకుందో అతని ఆలోచనకి తట్టకుండా ఉంది. గమ్యస్థానం తెలియక కాళ్ళు తీసుకువెళ్లే వైపుకి నడిచి వెళుతున్నాడు. నడిచి వెళుతున్నాడన్న మాటే కాని అతని మస్తిష్కం నిండా ఆలోచనలు దొంతరులాగా తిరుగుతున్నాయి. తను ఎవరిని ఆశ్రయించితే తన ఆశలు ఫలిస్తాయి? బ్రతుకంతా అగాధమే అయితే తన బ్రతుకి ఎవరిని ఉద్ధరిస్తాడు? ఏమైనా చావో బ్రతుకో తేల్చుకోవాలనుకున్నాడు బరివెక్కిన హృదయంతో. అతనికి కనుచూపు మేరలో వేల కొలది భవనాలు కనిపిస్తున్నాయి. అదేదో ఊరనుకున్నాడు. అక్కడికి చేరి ఎక్కడికైనా కొంతకాలం తలదాచుకోవటం మంచిదనిపించింది. అది గమ్యస్థానంగా పెట్టుకుని తన ముందు గతిని గురించి ఆలోచనలు చేయటం మంచిదనుకున్నాడు. ఆకలి దప్పికలతో అనుక్షణము అలమటించే కన్నా అది చక్కని పని అని ఆలోచించాడు. వేగంగా అటువైపే నడుస్తున్నాడు. అది వితర్క నగరం. సంజయుడు నగర వీధిలోకి అడుగుపెట్టాడు. ప్రజలు అతని ఎడల ఎంతో విశ్వాసంగా ప్రవర్తిస్తున్నారు. అతనికి ఎదురుగా వస్తున్నవారు దారికి అడ్డు తొలగి పక్కకు తప్పుకొని వెళుతున్నారు. అతన్ని చూసి రాజభటులు గజగజ వణికిపోతూ పక్క వీధుల పట్టి పరిగెడుతున్నారు. వేరొక భటుడు అటు గుర్రం మీద వస్తూ సంజయుని చూసి గబ్బాలన గుర్రం మీద నుంచి దిగి, ప్రభు, మీరు నగర వీధిలో నడిచి వెళ్తున్నారు. ఈ గుర్రం తీసుకుని దీని మీద అంతఃపురానికి దయచేయండి అన్నాడు. సంజయుడు త్రుళ్ళిపడి అతన్ని తెల్లబోయి చూస్తున్నాడు. ఏమిటి, తను ప్రభువా? ఎవరికి? వితర్క నగరం ప్రభు ఎవరు? నన్ను చూసి వాళ్ళు ప్రభువని ఎలాగననుకుంటున్నారు ఆలోచిస్తున్నాడు. అతన్ని ఏ ఒక్కరూ చిన్న చూపు చూడటం లేదు. అంతా మహారాజాను సంబోధిస్తూ ఏమిటేమిటో సలహాలిస్తున్నారు. సంజయుడికి మతిపోయినంత పనైంది. ఏమిటి వెర్రి, తనెప్పుడు ఆ ప్రాంతాలకు రానేలేదు. తను మహారాజు అంటున్నారేమిటి? ఇంకేదో కారణం ఉంది. పరిత్యాగి మహర్షి ఆశ్రమంలో ఒక కన్య తనతో పరిచయం ఉన్నట్లు, ప్రేమించినట్లు చెప్పుకొని వచ్చింది. ఇక్కడ వితర్క నగరంలోని ప్రజలు తమ చక్రవర్తి అంటున్నారు. ఏమిటిది? తనను పరాభవించాలన్న తలంపుతో సునందుడు తన మంత్రశక్తితో అక్కడి ప్రజల్ని మార్చి అలా అనిపిస్తున్నాడా? ఏమిటి విపరీతము అని ప్రశ్నించుకుంటూ నడుస్తున్నాడు. అంతలో ప్రభువుల రథం వేగంగా పరిగెత్తుకుని వచ్చి తన ముందు ఆగింది. సంజయుడు అర్థమవునట్లు చూస్తున్నాడు అక్కడున్న వాళ్ళని, రథాన్ని. మహారాజా, మీరు మంది మార్బలం లేకుండా నడిచి వెళ్ళటం రాజ నిబంధనలకు వ్యతిరేకం. రథం మీద అంతఃపురానికి దయచేయండి, ఇది మంత్రిగారి ఆజ్ఞ అన్నాడు సేనాధిపతి. సంజయుడు ఆలోచిస్తున్నాడు. రథం తనకు వద్దన్నాడు. నడిచి వస్తానన్నాడు. అంతేగాక అక్కడ ఎవరు ఏది అడిగినా వ్యతిరేకంగా సమాధానం ఇస్తున్నాడు. దాంతో ప్రజలు వెంటనే వెళ్ళి మహామంత్రికి జరిగిన విషయం విన్నవించడంతో మంత్రే స్వయంగా బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. సంజయుని చూసి తమ ప్రభువు ధనంజయుడు అని అక్కడ ప్రజలు అనుమానించుతున్న సంగతి సంజయుడు గ్రహింపలేకపోయాడు. తనను వాళ్ళు ఎందుకు అలా గౌరవిస్తున్నారు? ఇదే ప్రశ్న అతన్ని వేధిస్తున్నది. మహామంత్రి అడిగిన ప్రతిదానికి వ్యతిరేకంగా సమాధానమిచ్చాడు సంజయుడు. సంజయుని మీద అనుమానం కలిగింది మంత్రికి. మృతకళేబరం కారణంగా తన ప్రభువుకి మతి చలించింది అని తలిచాడు. ముందు అతన్ని అంతఃపురం చేర్చటం తమ బాధ్యతగా గుర్తించి
ఎత్తి రథంలో కూర్చుండబెట్టమని భటులకు ఆజ్ఞాపించాడు మహామంత్రి. భటులు అతని నిర్బంధం మీద ఎత్తి రథంలో కూర్చోబెట్టి కదలకుండా పట్టుకున్నారు. రథం తిన్నగా వెళ్ళి అంతఃపురం భవనం ముందు ఆగింది. భటులు సంజయుణ్ణి లోపలికి తీసుకుని వెళ్ళి రహస్య మందిరంలో కూర్చోబెట్టారు. సంజయుడు దిక్కులు చూస్తున్నాడు. మహామంత్రి అతనికి చెప్పవలసిన రీతులు చెప్పినా అతడు తను మహారాజుని ఒప్పుకోలేదు. దాంతో తమ మహారాజుకి మతి చెడిందని తలచి అప్పటికప్పుడే సంజయుణ్ణి ఒక ప్రత్యేక మందిరమందు ఉంచి ప్రత్యేక రాజవైద్యుల చేత పిచ్చి కుదర్చాలని కృషి చేస్తున్నారు. అక్కడ నుంచి సంజయుడు కదిలి వెళ్లేటందుకు వీలుపడకుండా తగిన కట్టుదిట్టం చేయించాడు మంత్రి. సంజయుని మస్తిష్కము వేడెక్కింది. ఆలోచనలు విపరీతంగా మెదడును పొడిచేస్తున్నాయి. రాజమర్యాదలలో ఒకే రూపం గల సంజయుడే ధనుంజయుడు అనుకొని అతనికి ఇష్టం లేకపోయినా నిర్బంధం మీద మందులు తినిపిస్తున్నారు. సంజయుడికి అనుమానం వచ్చి, మీ ప్రభువు పేరేమిటి అని అడిగాడు రాజవైద్యుణ్ణి. రాజవైద్యుడు నవ్వి, మమ్మల్ని తెలివి తక్కువ వాళ్ళుగా చేయకండి. మీ మీద మాకెంతవరకు భక్తి శ్రద్ధలున్నాయో మీరు ప్రయత్నిస్తున్నారు. కానీ నిజం మీకు తెలియదా? మీ పేరు ఏదైతే అదే మా ప్రభువుల పేరు అన్నాడు. అంతఃపురంలోనూ నగరంలోనూ అందరూ అలాగే అంటున్నారు. కానీ ఏ ఒక్కరూ తమ ప్రభువుల పేరు ధనుంజయుడు అని చెప్పడం లేదు. అక్కడి తన పరిస్థితి చూస్తే క్రమేపీ తను పిచ్చివాడు అవగలడు అనిపించింది. విధికి తలవంచి వాళ్ళు మింగించిన మందులన్నీ మింగుతూ ఉన్నాడు. గంధర్వరాజు సునందుడు తల ఎత్తి చూసేసరికి కాత్యాయిని ఎదురుగా నిలబడింది. నిజమా భ్రమ అనుకుంటూ కళ్ళు నిలుముకొని చూశాడు. సందేహం లేదు, ఆమె తను కోరిన కాత్యాయినినే. తనంటే నిర్లక్ష్యం చూపి నిరాకరించిన కాత్యాయిని తనకు తానే ఎదురుగా వచ్చి నిలబడిందా? ఎలాగ నమ్మాలి అనుకుంటూ రెప్పవాల్చకుండా చూస్తూ ఉన్నాడు. కాత్యాయిని సన్నగా నవ్వింది. క్రీగంట చూస్తూ, నా అంగుళీయకం నాకిస్తారా అని అడిగింది. అంగుళీయకం తిరిగి గ్రహించేటందుకు గాను ఆమె వచ్చి ఉంటుంది అని తలిచాడు. అతని ముఖంలోని ఆశ్చర్యం మాయమైంది. సునందుడు తలుచుకున్న కోరిక తీర్చుకోకుండా ఎట్టి స్థితిలోనూ విడిచిపెట్టడు. సమస్త లోకాలు ఒక్కటైనా కోరిక కోరికే. నీ అంగుళీకము నీకు కావాలంటే ఒక్క 5 గడియలు నా దానివిగా. చాలా కాలంగా నాలో మిగిలి రగిలిన కోరికను తీర్చు. నీ అంగుళీకం నీకు ఇవ్వటమే కాదు, ఎప్పటికీ మరువలేని జీవిత ఆరాధ్య దేవతగా ఆరాధిస్తాను అన్నాడు. అంటే బ్రతుకంతా మీ కనుసన్నలలో సుఖాన్ని అనుభవిస్తూ ఉండేటందుకు ఏర్పాటు చేస్తారా అని అడిగింది. అలా చేయటానికి వీలు పడకుండా జాతి భేదం అడ్డు నిలుస్తుంది. ఇప్పుడేదో దేవతగా ఆరాధిస్తానంటున్నారు, సందేహము కనబరిచి అడిగింది కాత్యాయిని. నువ్వెక్కడున్నా నీ సుందర ప్రతిమను నా హృదయంలో చిత్రించుకుంటాను. ప్రతి క్షణము నిన్ను తలుచుకుంటాను. ఎప్పుడైనా మీరు నాకు కావాలనిపిస్తే ప్రశ్నించింది. నీ పిలుపు వినగానే నువ్వెక్కడున్నా రెక్కలు కట్టుకొని నీ ఎదుట నిలబడతాను. నీ కోరిక తీరుస్తాను అన్నాడు. అయితే అంగుళీయకం మాట ప్రశ్నించింది. నువ్వు సరేనంటే తక్షణమే ఇస్తాను. కానీ ఆ సరేనన్న అక్షరాలు సరైన ఆధారంతో నమ్మకంగా అనాలి అన్నాడు సునందుడు. కాత్యాయిని పెదాలు బిగించి ఊ అంటూ పెదాలు విరిచి కొంటెగా చూసింది. సునందుడు ఆమె వెంకే ఆత్రంగా చూస్తున్నాడు. కాత్యాయిని వయ్యారంగా ముందుకు నడిచింది. అతని చేతిని పట్టుకుంది. సునందుడు తన కుడి చేతిని ఆమె నడుంకి చుట్టూ తిప్పి దగ్గరకు తీసుకున్నాడు. అతని పెదాలకు తన పెదాలు ఆంచి సున్నితంగా ముద్దు పెట్టుకుంది. ఆ వెంటనే అతన్ని చిన్నగా వెనక్కు నెట్టింది. నమ్మకానికి ఈ ఆధారం చాలా అంది కొంటెగా. సునందుడికి నమ్మకం కలిగింది. వెనక ముందులు ఆలోచించకుండా మధ్య వేలుకున్న అంగుళీయకాన్ని తీసి కాత్యాయిని వేలికి తొడిగాడు. కాత్యాయిని అంగుళీయకము ఉన్న చేతిని చూసుకొని చేతులు చాచింది. 2 అడుగులు వేసి సునందుణ్ణి గుండెలకు ఒత్తుగా ఖర్చుకున్నది. నువ్వనుకున్న కాత్యాయిని నేను కాదు, ఎవరో చూడు అని తన యథారూపంలోకి మారింది. సునందుడు త్రుళ్ళిపడ్డాడు. తన ఎదుట నిలబడ్డ స్త్రీ చాలా వికృతంగా ఉంది. ఎవరు అనుకున్నాడు. కానీ లేచి నిలబడే శక్తి కూడా లేదు. ముద్దగా మెలికలు తిరిగి పడినాడు. ఎటూ కదిలే స్థితిలో లేడు. అసలు కాత్యాయిని చూపిస్తాను చూడు అని వికృతాకారము తల తిప్పి చూసేసరికి
కాత్యాయిని అవతలగా నిలబడి ఉంది. సునందుడు ప్రశ్నార్థకంగా చూశాడు. నేను సముద్రుని చేత పంపబడిన కిరాత కన్యను. మదించిన నీ వంటి వాళ్లకు బుద్ధి చెప్పడానికి సముద్రుడు నన్ను ఉపయోగిస్తూ ఉంటాడు. ఇంకా ఎప్పటికీ నువ్వు పరకాంతను కోరవు. నిన్ను ఇంత క్రితము ముద్దను చేసినట్లే చేసి పనికిరాని వాణ్ణి చేసే వరకు నేను నిన్ను విడవను అని అమాంతము మళ్ళీ సునందుడి మీద పడింది సముద్ర కిరాత స్త్రీ. కాత్యాయిని హడలిపోయింది. తనకు సహాయపడిన సుహాసినిని చూసైనా సరే అతన్ని విడిపించాలనిపించింది. వెంటనే సుహాసినిని పిలిచింది. కాత్యాయిని సుహాసినీలు వచ్చేసరికి కిరాత స్త్రీ తనను తృప్తిపరచమని సునందుణ్ణి అనేక రీతిలో ఇబ్బంది పెడుతున్నది. సునందుడు భరించలేకపోయాడు. తన తప్పు తాను గ్రహించాడు. అక్కడే ఉన్న కాత్యాయిని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నాడు. మీరు పూజనీయులు. మీ వంటి వారు మా వంటి మానవుల్ని క్షమాపణ కోరటం తప్పు. 2 అడుగులు వెనక్కి వేసింది. సునందుని మీదకి ఉరకపోయిన కిరాత స్త్రీని ఆగమని ఆజ్ఞాపించింది కాత్యాయిని. కిరాత స్త్రీ శాంతించింది. చిటుకులో మాయమైంది. మీలో పరివర్తన కలిగినందుకు సంతోషిస్తున్నాను. అత్యంత ఆకర్షణీయమైన అర్ధాంగిని, సర్వదా మీ క్షేమం కోరి మీ చిరునవ్వు కోసం తపించే సహధర్మచారిణి సుహాసినీదేవిని మోసగించడానికి ప్రయత్నించడమే మీ అవమానానికి కారణం. మరిప్పుడు ఇతర స్త్రీలను అవమానించ ప్రయత్నించకండి అన్నది తిరిగి. సునందుడు తన తప్పుని, తనలోని అహంకారాన్ని అర్థం చేసుకున్నాడు. తను ముందెప్పుడు అసభ్యంగా సంచరించనని కాత్యాయినికి మాట ఇచ్చాడు. తన భార్య సుహాసిని చేతులు పట్టుకొని తను చేసిన పనులు మర్చిపోమ్మని కోరాడు. మీ మీద పగ సాధించేటందుకు నేను ప్రతిజ్ఞ చేయలేదు. ఏనాటికైనా స్త్రీ జాతి విలువను గ్రహిస్తారు. భార్యనైన నన్ను ఆదరించుతారనే కాంక్ష. ఇందు నా అపరాధం ఏదైనా ఉంటే మీరు మన్నించండి అని సునందుడి పాదాలు పట్టుకుని కళ్ళకు అద్దుకుంది సుహాసిని. ఆమె స్పర్శతో అప్పటి వరకు మెలికలు తిరిగి ముద్దగా పడి ఉన్న సునందుడిలో మార్పు వచ్చింది. శక్తివంతుడిగా లేచి నిలబడి సుహాసినిని దగ్గరికి తీసుకున్నాడు. కాత్యాయిని, నిన్ను అని సునందుడు ఇంకేదో అనబోగా, మీకా శ్రమ అక్కర్లేదు. సముద్రుడు చల్లటి మనసుతో నన్నిక్కడికి పంపాడు. ఆయన ఇచ్చిన ముత్యపు చిప్ప ఆధారంగానే నేను సంజయ్ను చేరటానికి వెళుతున్నాను అని మనసులో ఏదో అనుకుంది. సునంద సుహాసినీలు చూస్తూ ఉండగానే కాత్యాయిని అంతర్ధానమైంది. అమృత కలశం 45వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.